ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతక పరంగా కలుగుతున్న కాలసర్ప దోషాలకి సంబంధించి ఎటువంటి నివారణను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ ద్వాదశి, మధ్యాహ్నం 12:15 వరకు. నక్షత్రం అశ్విని, సాయంత్రం 6:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు తులలోను, రవి, కుజ, శుక్ర వృశ్చిక రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ ఆలోచనలకు తగిన విధంగా మీ పనులు పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అనేక విషయాలలో ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా వీరికి ఆటంకాలు కలగటం, లేకపోతే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి యొక్క విద్య గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన రోజుగా చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు మీరు గనక ఆస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా వాటిల్లో కూడా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా పట్టు విడుపు అవసరము. అనవసరపు విషయాలలో మీరు గనక పాల్గొంటే అందులో మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మేషరాశికి చెందిన భరణీ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారు ఈరోజు కార్తికేయుడి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే స్థిరాస్తులకి సంబంధించి మీరు తగు విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతితో పాటుగా నెమ్మదిగా మీ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక ప్రయోజనం కలిగేందుకు అవకాశం ఉంది. హఠాత్తుగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అభయాంజనేయ స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారిని అర్చించటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు మీ యొక్క బంధుమిత్రులతోటి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో మీకు జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. అయితే విద్యార్థులు మాత్రం అధిక శ్రమకి గురవ్వటం, పోటీతత్వ పరీక్షలలో వీరు ఆశించినట్టుగా వీరికి పురోగతి లభించకపోవటం వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం ప్రయాస అధికంగా ఉండటం, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, దీంతో పాటు మీరు తీర్థయాత్రలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు
కార్తికేయుడి భుజంగ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా మార్పులు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దండకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అలాగే ఎవరితోనైనా సరే చర్చించే ముందర 1-2 సార్లు ఆలోచించుకొని మాత్రమే మీరు ఆ చర్చలో పాల్గొనడం అనేది మీకు మంచిని కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి మాత్రం గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారంలో భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి మీరు ప్రయత్నిస్తున్నా అందులో మీకు సానుకూలత లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక విద్యార్థులకి కూడా విద్యలో అధికంగా వీరు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించటం, అలాగే ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఇబ్బందులు అనేది కలిగేందుకు అవకాశాలు ఉండటం వలన మీరు ఈ రోజు ప్రత్యేకించి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఇతరుల సహాయ సహకారాలు అందటం వలన మీరు ఆశించినట్టుగా పురోగతి లభించేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృత్తిరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగా మీరు అలసటికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. దీంతో పాటు మీరు పెడుతున్న పెట్టుబడులలో కూడా మీకు లాభం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది గోచరించటం, అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు అందటం మీకు ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఒక భుజంగ స్తోత్రం చదవటం వినటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరం అనేది గోచరిస్తోంది. అయితే మీ స్నేహితులతోటి బంధువులతోటి దూరంగా ఉండేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు కోరిన విధంగా మీరు ఆశించిన విధంగా నలుగురి ప్రవర్తన లేదు అనే ఒక భావన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఆర్థికంగా మీరు ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్న ఏదో ఒక విషయంలో మీకు ఆటంకాలు మాత్రం కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం,
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, దీంతో పాటుగా మీరు పెడుతున్న పెట్టుబడులలో కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా వాటన్నిటికీ కూడా సంబంధించి మంచి ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంక్రిమెంట్లు లభించటం, నూతన ప్రాజెక్టులు లభించటం, దీంతో పాటుగా మీకు వ్యాపార పరంగా కూడా అభివృద్ధి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి గురించి మీరు ఎటువంటి ఆలోచన చేస్తున్నా, వీటితో పాటు వారికి సంబంధించి ఎటువంటి పనులు చేస్తున్నా అవన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి సంబంధించి అనుకూలత, కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవటం, వీటన్నిటితో పాటు మీరు మీ స్థిరాస్తుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కార్తికేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. మీ పిత్రార్జితాల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరచడం అవసరం. కోర్టు విషయాలలో కూడా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సంబంధంగా కూడా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు, వీటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమకి గురి కావటం, అలాగే అనుకున్న విధంగా ఏ పని పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా మీకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని తమలపాకులతోటి పూజించటం వలన మీకు కలుగుతున్న శారీరకపరమైన ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతున్నా నెమ్మదిగా ఇబ్బందులని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు గనక మీ స్థిరాస్తులు అద్దెలకి వాటికి ఇవ్వాలని గనక ఆలోచిస్తూ ఉంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పుల గురించి మీరు ఈ రోజు ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, పెట్టుబడులలో కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ రోజు ప్రత్యేకించి అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి వీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. అయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే ప్రయత్నం కూడా వీరు కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, దీంతో పాటు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, అనుకున్న విధంగా వీరి పనులు పూర్తి చేయటం కోసమని వీరి యొక్క సహోద్యోగుల ఒక
సహాయం లభించటం అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క స్థిరాస్తుల గురించి మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి సత్ఫలితాలనిచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక బడలిక వలన అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ ఆలోచనలకు తగిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకోవడం లేదు అనే ఒక మాట మీరు ఎక్కువగా అంటూ ఉంటారు. అయితే తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, లేదా మీ యొక్క స్నేహితులు, బంధువులతోటి సమయాన్ని గడపడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న లోటుపాట్లను అధిగమించడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇక దీర్ఘకాలిక పెట్టుబడులు, లేకపోతే స్టాక్స్, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా శ్రమ అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనపరిచేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సీతారామాంజనేయ స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారం సందర్భంగా కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి దేవాలయంలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాలకు పాలు పోయటం, నాగదేవతల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవడం ద్వారా కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి పుట్టతేనె, చెరకురసంతో అభిషేకం చేయటం ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఓం అస్తీక మాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః, ఈ 2 మంత్రాలు ఈరోజు 21 సార్లు పఠించడం ద్వారా 12 రకాలైన కాలసర్పదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వెంకటేశ్వరుని యొక్క మూర్తిలో ఈ చుబుకం మీద పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఉంటుంది. ఆ పచ్చకర్పూరంతో బొట్టు ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అనంతాచార్యుల వారని మీరు ఇప్పటికీ మాడవీధుల్లో స్వామివారు సహస్రదీపాలంకార సేవ తర్వాత బయలుదేరుతారు. బయలుదేరి ఆ మాడవీధుల్లో వెడుతున్నప్పుడు, ఆ మొట్టమొదట మాడవీధుల్లో వెళ్ళినప్పుడు ఎడంచేతి వైపుకు వెడితే అనంతాచార్యుల వారిని ఆయన బృందావనం కనపడుతుంది. ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని సేవించాలని పొగడ చెట్టు రూపంలో ఉంటారు. రామానుజాచార్యుల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆయన ఆ లోపల ఒక కోనేరు కట్టారు. ఇప్పటికీ ఆ కోనేరు ఉంది, మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుంది. ఆ పొగడ చెట్టు కూడా ఇప్పటికీ ఉంది ఆయన బృందావనము. ఆ అనంతాచార్యుల వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో, అంటే అంత చలి, అంత వేడి, ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండగలిగినటువంటి పరిస్థితులు లేక ఎవరు వచ్చేవారు కాదు. కానీ భగవద్రామానుజులు అడిగారు, ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికని నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని. అనంతాచార్యుల వారు గురువుగారి మాట నిలబెట్టడానికి నేను వెడతాను అని బయలుదేరారు. బయలుదేరి భార్య గర్భిణి, ఆమెని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ కొండ అంతా తవ్వి రాళ్ళు తీసి పక్కన పోయిస్తున్నారు. పాపం ఆవిడ గర్భిణి. ఈ రాళ్ల తట్టలు అతి కష్టం మీద మోసుకుని వెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట పట్టుకొస్తుండేది. వెంకటేశ్వర స్వామి చూశారు, అయ్యో నాకు రోజు పుష్పకైంకర్యం కోసమని
గర్భిణి అయినటువంటి భార్యతో రాళ్ల తట్టలు ఎత్తిస్తున్నాడు. నేను వెళ్ళి సేవ చేస్తానని ఒక బాలుడి రూపంలో వచ్చి అడిగారు. తాత నేను పట్టుకెడతాను రాళ్ల తట్ట అని. నేను మా గురువుగారికి మాటిచ్చాను రా, నువ్వెవరు, మా ఆవిడ చేస్తుంది నేను చేస్తాను వెళ్ళిపోమన్నారు. పాపం ఆవిడ చెమట్లు పట్టి వెడుతుంటే చూడలేక, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన చూడకుండా వెనక నుంచి తట్ట పెట్టి నిండిపోయిన తట్ట పట్టుకుపోతూ ఉంటానని పిల్లవాడి రూపంలో వెంకటేశ్వర స్వామి తీసుకుపోతున్నారు. ఏమిటి గర్భిణి అయిన భార్య ఇంత తొందరగా తట్ట తీసి తట్ట పెట్టేస్తోందని అనంతాచార్యుల వారు వెనక్కి తిరిగి చూశారు. చూస్తే ఈ పిల్లవాడు కనబడ్డాడు. ఈ పిల్లవాడు తట్ట పట్టుకెళ్ళిపోతున్నాడు. వద్దన్నా మాట వినలేదని కోపం వచ్చి పట్టుకుని కొడతానని వెంటబడ్డారు. ఆయన అప్రదక్షిణంగా పరిగెత్తారు ఆ మాడవీధుల్లో. పరిగెత్తినప్పుడు అనంతాచార్యుల వారు కూడా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లాడు. ఈయనకి కోపం వచ్చి పిల్లాడు గుళ్ళోకి పారిపోతున్నాడని చేతిలో ఆ కొండ తవ్వుతున్నటువంటి గుణపం విసిరేశారు. విసిరేస్తే గుణపం వెళ్ళి తగిలింది వెంకటేశ్వర స్వామికి. గడ్డం బద్దలై నెత్తురు కారింది. సాయంకాలం పుష్పమాల పట్టుకుని గుళ్ళోకి వెళ్ళారు. ఈ గడ్డం అంతా వాచిపోయి బద్దలై నెత్తురు కారి మాంసం చిమ్మి ఉంది. అర్చకులు తెల్లబోయారు, ఇదేమిటి ఇలా ఎందుకయింది అని. అప్పుడు ఆయన చెప్పారు, అనంతాచార్యులకి సేవ చేయడానికి అడిగితే నన్ను గుణపం పెట్టి కొట్టాడు గడ్డం మీద, గడ్డం బద్దలైంది. ఈ కొండ మీద నేను ఉన్నప్పుడు పరమభక్తితో ఉన్న వాళ్ళ చేతి దెబ్బలు కూడా నాకు ఆభరణాలు ఏవి లోకానికి తెలియడానికి పచ్చకర్పూరపు ముద్ద పెట్టండి అని చెప్పారు. అందుకే ఆనాటికి ఈనాటికి కూడా వెంకటేశ్వర స్వామి వారి ధ్రువమూర్తికి ఇక్కడ పచ్చకర్పూరంతో ముద్ద పెడతారు.